నేను యథార్థంగానే ఉన్నాను కదా, నేను నమ్మకంగానే ఉన్నాను కదా, మరి నా జీవితంలో ఈ నింద ఎందుకు వచ్చింది, నా జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది, నా జీవితంలో కొంతమంది దుష్టులు వారికి ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రభువా నువ్వు ఉంటే ఎందుకు అనే ప్రశ్నలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఈ పాయింట్ని మనం మిస్ అవ్వకుండా వెళ్ళగలగాలి. ఏంటి ఆ పాయింట్? ఎందుకనగానే దేవుడు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారని బోధించటం కాదు, బాధల్లో కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రకటించటం కాదు, ప్రవర్తనలో కూడా మనం చూపించగలగాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి మనం దేవునికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలా కాకపోతే మనం కూడా దుష్టుల లెక్కలోకి వెళ్ళిపోతాము. కనుక మరి ఇది చెప్పినటువంటి దేవుడే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట, ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున జీతం ఇస్తా అన్నారు. కాబట్టి వాడి జీతం వాడు పుచ్చుకుంటాడు, మన జీతం మనం పుచ్చుకోవాలి. మనం పుచ్చుకునే జీతం అనేది ఇదిగో మన జీవితంలో చేసిన క్రియల మీద డిపెండ్ అయి ఉంటుంది.